జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టెర్రరిస్టుల దాడిలో అమాయకులైన 26 మంది టూరిస్టులు బలయ్యారు. దీంతో భారత్ పాక్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులను అంతమొందించే లక్ష్యంతో భారత ఆర్మీ చర్యలు చేపడుతుంది. మరోవైపు పాక్ ఆర్మీ కూడా బార్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఆర్మీని మోహరిస్తుంది. అసలు భారత్ పాక్ త్రివిధ దళాల బలాబలాలు తెలుసుకుందాం. ప్రపంచ సైనిక శక్తి ర్యాంకింగ్స్ లో భారత్ 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం భారత్ పవర్ ఇండెక్స్ స్కోర్ 0.1184 కాగా పాకిస్తాన్ స్కోర్ 0.2513గా నమోదైంది. తక్కువ స్కోరు అధిక సైనిక సామర్థ్యాన్ని సూచిస్తుంది. 140 కోట్ల జనాభా కలిగిన భారత్ కు ఆర్మీలో 14,55,000 మంది యాక్టివ్ సైనికులుండగా 11,55,000 మంది రిజర్వ్లో సిబ్బందిగా ఉన్నారు. 25 కోట్ల జనాభా కలిగిన పాకిస్తాన్ కు ఆర్మీలో కేవలం 6,54,000 మంది మాత్రమే క్రియాశీలక సైనికులుండగా 5,50,000 మంది రిజర్వ్ సిబ్బందిగా ఉన్నారు. భారత్ కు పారామిలిటరీ దళాల్లో 25,27,000 మంది సిబ్బంది ఉంటే పాక్కు పారామిలిటరీలో 5 లక్షల మంది మాత్రమే సిబ్బందిగా ఉన్నారు. వైమానికంగా భారత్ వద్ద 2,229 విమానాలుంటే పాక్ వద్ద 1,399 విమానాలున్నాయి. భారత్ వద్ద కీలక యుద్ధ విమానాలు 513 ఉంటే పాక్ వద్ద కేవలం 328 మాత్రమే ఉన్నాయి. భారత్ వద్ద 80 అటాక్ హెలికాప్టర్లుంటే పాక్ వద్ద 57 మాత్రమే ఉన్నాయి. భారత్ వద్ద 4,201 యుద్ధ ట్యాంకులుంటే పాక్ వద్ద 2,627 మాత్రమే ఉన్నాయి. ఆర్మర్డ్ వాహనాలు భారత్ వద్ద 1,48,594 ఉంటే పాక్ వద్ద 17,516 మాత్రమే ఉన్నాయి. మొబైల్ రాకెట్లు భారత్ వద్ద 264 ఉంటే పాక్ వద్ద 600 ఉన్నాయి. నౌకాదళంలో భారత్ వద్ద 293 నౌకలుంటే పాక్ వద్ద కేవలం 121 మాత్రమే ఉన్నాయి. భారత్ లో 2 ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ ఉంటే పాక్ వద్ద 1 కూడా లేదు. భారత్ 18 సబ్ మెరైన్స్ కలిగి ఉంటే పాక్ కేవలం 8 మాత్రమే కలిగి ఉంది. భారత్ వద్ద 18 డిస్ట్రాయర్లు ఉంటే పాక్ వద్ద 1 కూడా లేవు. భారత్ రక్షణ రంగం వార్షిక బడ్జెట్ సుమారు $75 బిలియన్. అంటే దాదాపు ఒక సంవత్సరానికి కేవలం రక్షణ రంగానికి అక్షరాల 6,22,500 కోట్లు భారత్ ఖర్చు చేస్తే పాకిస్తాన్ బడ్జెట్ మాత్రం $7.64 బిలియన్, అంటే 2,12,392 కోట్లు మాత్రమే. కానీ ప్రస్తుతం పాక్ లో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సైనికులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఏ రకంగా చూసినా భారత త్రివిధ దళాల శక్తి సామర్థ్యం కింద పాకిస్తాన్ శక్తి సామర్థ్యం చాలా తక్కువ.